మనిషిని అపజయం ఎప్పుడూ ఓడించదు. మళ్ళీ గెలవగలనో లేదోనన్న అపనమ్మకమే అతన్ని ఓడిపోయేలా చేస్తుంది. జీవితంలో ఈ విషయాల్ని ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోకు. గడిచిపోయిన కాలం ఎప్పుడు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. అందుకే గడిచిపోయిన గతాన్ని విడిచిపెట్టేయి. వర్తమానంలో జీవించడం అలవాటు చేసుకో. జీవితంలో ఓర్పు సహనం లేకుండా ఏదీ కూడా సాధ్యం కాదు. ప్రస్తుతం నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, కాలం ఏదీ కూడా శాశ్వతం కాదు. ఎటువంటి గడ్డు పరిస్థితులైనా సరే కొంతకాలానికి మారిపోక తప్పదు. నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఒంటరి వారే. నీ గురించి నువ్వే ఆలోచించాలి. నీ గురించి నువ్వే శ్రద్ధ తీసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. నీ జీవితం మారాలంటే దానికోసం పని చేయాల్సింది నువ్వే. కోపం మన విచక్షణను చంపేస్తే మన ఆలోచన సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెడుతుంది. మంచితనంగా ఉండడం మంచిదే. అది ఎంతవరకంటే దానివల్ల మనకు నష్టం కలగనంత వరకు. మన దగ్గర ఏవైతే లేవో వాటినే తలుచుకొని బాధపడుతూ ఉంటే ప్రస్తుతం మన దగ్గర ఉన్న వాటిని అస్సలు ఆస్వాదించలేము. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ మేషాలు లెక్కపెడుతూ అక్కడే కూర్చుండిపోకు. సాధించాలన్న దృఢ సంకల్పం ఉన్నవాడికి తాను మొదలుపెట్టిందే సరైన సమయం. హక్కుల్ని సాధించాలనుకుంటే చేయాల్సింది ప్రార్థనలు కాదు, ఎన్నో బలమైన దృఢమైన పోరాటాలు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. సామాన్యులు కూడా అసాధారణమైన పనుల్ని చేయగలరు. అది ఎప్పుడంటే తమని తాము బలంగా దృఢంగా నమ్మినప్పుడే. ఒకరి బాధ, ఒకరి ఓటమి మనకు సంతోషాన్ని ఇస్తున్నాయి అంటే మనం అసలు మనుషులమే కాదు. స్నేహం ఒక గొప్ప బంధం. దాని మహత్యం బయటపడేది మనం కష్టాల్లో ఉన్నప్పుడే. మనస్సును అదుపు చేయడం కష్టమే కానీ అసాధ్యం ఏమాత్రం కాదు. ఎప్పుడైతే నీ మనసును అదుపు చేస్తావో అప్పుడే జీవితంలో చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తెలివైన వాడికి ఏదీ అసాధ్యం కాదు. బుద్ధివంతుణ్ణి ఎటువంటి కష్టాలు బాధపెట్టలేవు. నీ వల్ల ఏమాత్రమూ కాదు, నువ్వు దీన్ని అసలు చేయలేవు అన్నవారి మాటల్ని తప్పు అని నిరూపించి విజయాలు సాధించిన వారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. అయితే మరి నువ్వెందుకు ఇంకా సాకులు చెబుతూనే కూర్చుని ఉన్నావు? లేచి నిలబడు. నువ్వనుకున్న పనిని మొదలుపెట్టు. నీ సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పు. మనం మాట్లాడే మాటలు ఎప్పుడైతే ఉన్నతంగా అర్థవంతంగా ఉంటాయో అప్పుడే వాటికి నలుగురిలో ఒక విలువ ఏర్పడుతుంది. ధైర్యంగా ఉండు, నమ్మకంగా పోరాడు. ఏది ఏమైనా సరే పట్టిన పట్టు విడవకు. ఇలాగే చేస్తే కొంతకాలానికి విజయం నీదేనని మరువకు. మన జీవితంలో ఏదైనా ఒక విషయాన్ని చూసి భయపడుతున్నాము అంటే మనకు దానిపైన సరైన అవగాహన లేదు అని అర్థం. అందుకే నీ లోపల విజ్ఞానం అనే దీపాన్ని వెలిగించు. అది నీ లోపల దాగి ఉన్న అజ్ఞానం అనే చీకటిను బయటకు తరిమేస్తుంది. సమస్యలను పరిష్కరించడంలో కూడా ఓ మజా ఉంటుంది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. నీదైన శైలిలో పరిష్కార మార్గాల్ని వెతికి నీ ప్రత్యేకత ఏంటో నిరూపించుకో. యుద్ధాన్ని అందరూ చేస్తారు, కానీ విజయం మాత్రం ఒక్కరినే వరిస్తుంది. ఆ విజేత నువ్వేనని ఏమాత్రం మర్చిపోకు. మీ భవిష్యత్తును ఊహించడానికి ఉత్తమమైన మార్గం దానిని మీరే సృష్టించడం. విజయం అనేది చివరి గమ్యం కాదు, అపజయం అంతిమం కాదు. ఏది ఏమైనా సరే ముందుకు సాగిపోయే ధైర్యమే నిజమైన విజయం. ఏది ఏమైనా సరే మీ కలల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. ఎందుకంటే కలలు చనిపోతే జీవితం రెక్కలు విరిగిన పక్షిలాగా మారిపోతుంది. నిన్నటి అపజయాలు రేపటి విజయాలకు పునాది అవుతాయి. సరైన సమయం కోసం ఎదురు చూడవద్దు. సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోండి. మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని మీరు నమ్మిన రోజు ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తుంది. వేగంగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఆగిపోకుండా ముందుకు సాగడం ముఖ్యం. విజయం అనేది అవకాశాల వల్ల రాదు, అది అలవాట్ల వల్ల వస్తుంది. మీరు కన్నకలలో మిమ్మల్ని భయపెట్టకపోతే అవి చిన్నవే. మీరు మారితే మీ చుట్టూ ఉన్న మీ ప్రపంచం కూడా మారిపోతుంది.
విజయం కోసం ఎదురు చూడకండి. విజయం మీకోసం ఎదురు చూసేలా మీ జీవితాన్ని నిర్మించుకోండి. క్రమశిక్షణ అనేది మీరు కోరుకున్న జీవితానికి చెల్లించే ధర. కలలు కనడం అనేది మొదటి అడుగు. వాటిని నిజం చేసుకోవడానికి పనిచేయడమే అసలు ప్రయాణం. విజయం అంటే ఎప్పుడూ ఓడిపోకపోవడం కాదు, ప్రతి అపజయం తర్వాత మళ్ళీ తిరిగి లేవడం. మీ సమయం పరిమితం కాబట్టి ఇతరుల జీవితాన్ని అనుకరిస్తూ దాన్ని ఏమాత్రం వృధా చేయకండి. ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానికి నువ్వు గొప్పవాడిగా ఉండాల్సిన అవసరం లేదు, కానీ గొప్పవాడిగా మారాలంటే ఖచ్చితంగా ప్రారంభించాలి. మీ మనసును మీరు గెలిస్తే ఈ ప్రపంచాన్ని గెలవడం ఏమాత్రం కష్టం కాదు. మీ జీవితాన్ని మార్చేది పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు, ప్రతిరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయాలే. జీవితంలో క్రమశిక్షణ లేకుంటే కలలు కేవలం కోరికలుగానే మిగిలిపోతాయి. ప్రపంచం మీకు అవకాశాన్ని ఇవ్వకపోతే మీ ప్రతిభతో అవకాశాన్ని సృష్టించండి. సాకులు చెప్పే సమయం ముగిసినప్పుడే విజయం కోసం పనిచేయడం ప్రారంభమవుతుంది. ఓటమి అనేది ఒక సంఘటన మాత్రమే, అది మీ గుర్తింపు ఏమాత్రం కాదు. ఈరోజు చేసిన కష్టం రేపటి ఆత్మవిశ్వాసంగా మారుతుంది. ఎంత నెమ్మదిగా ఎదిగినా పర్వాలేదు, వెనక్కి మాత్రం వెళ్ళొద్దు. ప్రతిరోజు మీరు చేసే పనులే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మిమ్మల్ని ఆపేది పరిస్థితులు కాదు, వాటి గురించి మీరు నమ్మే భావనలే. మీ శ్రమకు ఎప్పుడూ విలువ ఉంటుంది, ఫలితం అనేది ఆలస్యమైనా కూడా. మీ లక్ష్యం మిమ్మల్ని నిద్రపోనివ్వకపోతే మీరు సరైన దారిలోనే ఉన్నారు. విజయం కోసం చేసే ప్రతి త్యాగం భవిష్యత్తులో మీ బలంగా మారుతుంది. మీరు ఎన్నిసార్లు పడిపోయారన్నది కాదు, ఎన్నిసార్లు లేచారన్నదే ముఖ్యం. ప్రపంచం మీ గురించి ఏమనుకుంటుందో కాదు, మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో అనేదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే దారిలో మీకు ఎదురయ్యే అడ్డంకులు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కలలు కనడం ఉచితం, కానీ వాటిని నిజం చేసుకోవడానికి మాత్రం మూల్యం చెల్లించాలి. మీరు చేయగలిగినది చెయ్యండి. మీ వద్ద ప్రస్తుతం ఏదైతే ఉందో దానితోనే ప్రారంభించండి, అంతేకాని ఖాళీగా కూర్చోకండి. మీ కలల కోసం మీరు పోరాడకపోతే మరొకరి కలల కోసం పనిచేయాల్సి వస్తుంది. మీరు వదిలేసిన కల ఇంకొకరి విజయంగా మారుతుంది.